దయచేసి ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసేయండి. అదర్వైజ్ మీకు ఒక వండర్ఫుల్ ట్విస్ట్ని రివీల్ చేయబోతున్నా, ఒక లీక్ని ఇవ్వబోతున్నా, ఒక అప్డేట్ని చెప్పకపోతున్నా. కాబట్టి మీకు లీక్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా, ఫ్యూచర్లో జరిగేది ఏంది ఈ షోలో అని తెలుసుకోబుద్ధి కాకపోయినా ఇక్కడనే స్కిప్ కొట్టేయరి. మళ్ళీ ఆ తర్వాత కింద కామెంట్లలో అన్నా ఇట్లాంటి లీకులు చేయొద్దని అట్లాంటి పెట్టకూరి. ఓకే రైట్. బిగ్ బాస్ సీజన్ 10కి ఫస్ట్ కన్ఫర్మ్ అయిన కామన్ మ్యాన్ కంటెస్టెంట్ ఎవరంటే, నిన్న ఫినాలే షూటింగ్ జరిగింది. చాలా అద్భుతమైన ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పోతుంది. షో అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతి ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతి ఎపిసోడ్ కిక్ వస్తుంది. అందుకే హాట్‌స్టార్‌లో హైయెస్ట్ వ్యూడ్ తెలుగు రియాలిటీ షోగా వచ్చింది. ఎక్కువ వ్యూస్ ఉన్నాయి హాట్‌స్టార్‌లో. అలాగే టీఆర్పీ రేటింగ్ కూడా గట్టిగా వస్తుంది. అగ్ని పరీక్షకు విపరీతమైన బజ్ వచ్చింది. సో అగ్ని పరీక్ష పోయిన ఇయర్ అంత మంచిగా జరగలే. అంటే అఫ్‌కోర్స్ ఈసారి ఆడిషన్స్ అంతా బాగా జరగకపోయినా, అంటే బాగా నెగటివిటీ కాంట్రవర్సీలు అయినా, షో మాత్రం చాలా రసవత్తరంగా జరుగుతుంది. టాస్క్‌లన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయి. ప్రతిరోజు ఒక కొత్త ట్విస్ట్‌తో, కొత్త రంగుతో, కొత్త రుచితో, కొత్త వాసనతో, కొత్త చిక్కదనంతోటి చక్కగా పోతుంది ఈ షో. ఈ షోలో ఆ 5 కార్డులు ట్విస్ట్‌లు అవన్నీ పోయినాయి కదా! ఫినాలే ఎపిసోడ్ నిన్న షూటింగ్ జరిగింది. ఆ ఫినాలే ఎపిసోడ్‌లో ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇరుక్కు. పోయినసారి ఫినాలే అంటే ఏదో ఆడతా పాడతా అయింది. ఈసారి కూడా ఆడతా పాడతా అయితది అనుకున్నా. కానీ అట్లా కాలేదు. ఈసారి ఫినాలేలో కూడా అద్భుతమైన ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ ఏందంటే, టాప్ 13 ఉన్నారు. మిగిలినోళ్ళు టాప్ 13. బాగి అండ్ గాయత్రి ఎలిమినేటెడ్. ఈ టాప్ 13 మధ్యలో టికెట్ టు బిగ్ బాస్ అనే ఒక టాస్క్ పెట్టారు. అంటే ప్రాణం పెట్టి ఆడాలి భయ్. మామూలు ట్విస్ట్ కాదు ఇది. టికెట్ టు బిగ్ బాస్ అనే టాస్క్ పెట్టిర్రు. ఓయమ్మ! టికెట్ టు బిగ్ బాస్ అంటే ఏంది? ఇన్ని రోజులు, ఇన్ని నెలలుగా వీళ్ళు కష్టపడుతుంది, లేదంటే వీళ్ళ ఇన్ని సంవత్సరాల కళ ఏంది బిగ్ బాస్ పోవడం. బిగ్ బాస్ పోవడం మన కళ్ళ ముందుంది. టికెట్ ఇస్తారు. ఈ టాస్కులు గెలిస్తే, ఇప్పుడు పెట్టబోతున్న ప్రతి టాస్క్ గెలుచుకుంటూ పోతే టికెట్ ఫినాలే, టాస్క్ కొడితే టికెట్ వస్తే బిగ్ బాస్లోకి వెళ్ళిపోతాం. జనాలకి ఇలా హార్డ్ వర్క్ నచ్చుతుంది, ఇలా కెపాసిటీ తెలుస్తుంది, వీళ్ళు వావ్ అనిపిస్తారు. అందులోకి పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఓట్ల వర్షం కురుస్తుంది. ఇన్ని సాధించుకోవడానికి ఒక టాస్క్ పెట్టారు. టికెట్ టు బిగ్ బాస్ BB10. ఆ టాస్కులు 1 కాదు, 2 కాదు, 15 టాస్కులు పెట్టిరంట. 15 రౌండ్లలో జరిగిందట. ఆ 15 రౌండ్లలో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, మన మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ చెప్పిన దాని ప్రకారంగా, మన సోషల్ మీడియా వర్గాలు కూడా ఈ కుక్క పిల్ల కూసిన దాని ప్రకారంగా, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 13 రౌండ్లు ఆడి, అంటే 13 రౌండ్లలో తను పార్టిసిపేట్ చేసి గెలిచి BB10 టికెట్ని సంపాదించింది నన్ అదర్ దాన్ సింగర్ ఝాన్సీ. కంగ్రాచులేషన్స్ సింగర్ ఝాన్సీ. వావ్ 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 వావ్, జస్ట్ లైక్ వావ్. నేను ఫస్ట్ మిథిలేష్ అండ్ సింగర్ ఝాన్సీ వాళ్ళ ఎపిసోడ్, అదే ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు వచ్చారు చూడు, అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి థంబ్నెయిల్ మీద పెట్టిన జస్ట్ లైక్ వావ్ అని. సింగర్ ఝాన్సీ ఆ ఫీల్ని, ఏమంటారు, ఆ పర్సెప్షన్ని పోనిచ్చుకోలే. ఇప్పటికీ జస్ట్ లైక్ వావ్ అన్నట్టే పర్ఫామ్ చేస్తుంది. నిన్న మొన్న కూడా సూపర్గా పర్ఫామ్ చేసింది. అందుకే స్పెషల్ రీల్ కూడా చేసి పెట్టినాను నేను ఒకటి, జస్ట్ లైక్ వావ్, అంతే సూపర్. సో సింగర్ ఝాన్సీ కొన్ని కామెంట్స్ చూస్తాను. మరొక పల్లవి ప్రశాంత్, మరొక రైతు బిడ్డ, మరొక రైతు సెంటిమెంట్, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి చంపుతారు మళ్ళీ. అబ్బా రైతు ఏంద్రై సెంటిమెంట్, ఏంద్రై సింపతి. ఎక్కడన్నా సింపతి వాడుతుందా అమ్మాయి? ఎట్లా కామెంట్ పెట్టబుద్ది అవుతుంది పల్లవి ప్రశాంత్ అది ఇది అని? పల్లవి ప్రశాంత్ ఈమె ఒకటేనా? పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామా చేసుకుని వచ్చిన ఆయన. ఈ అమ్మాయి అట్లా కాదు. ఈ అమ్మాయి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అవునా కదా? MSc కెమిస్ట్రీ చదివింది అమ్మాయి. అమ్మాయి రైతుగా వర్క్ చేస్తూ పొలంలో పని చేసుకుంటూనే వీడియోలు పెడుతుంది. అన్నా బిగ్ బాస్ అని అట్లా వీడియోలు చేయలే ఆమె స్వచ్ఛంగా రైతు పని చేసుకుంటూ రైతులకు ఉపయోగపడే కంటెంట్నే వీడియోలకు పెడుతుంది. మందులు ఏమేయాలి, ఎరువులు ఏమేయాలి, ఎప్పుడు దున్నాలి, ఎప్పుడు ఏం చేయాలి అట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోలు, అట్లాంటి కైండ్ ఆఫ్ ప్రమోషన్లు, అట్లాంటి కైండ్ ఆఫ్ ఓన్లీ రైతుకు సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే చెప్తుంది. అమ్మాయికి నెగిటివిటీ ఎట్లా అంటిస్తారబ్బా మీరు? పల్లవి ప్రశాంత్ అది ఇదని కాదా? పల్లవి ప్రశాంత్ కాదా ఆమె? షీజ్ ఝాన్సీ లక్ష్మీబాయి అంత ధైర్యం ఉన్న అమ్మాయి. కాబట్టి సాఫ్ట్గా మాట్లాడుతుంది మనిషి. ఊళ్ళో నుంచి వచ్చింది, కష్టపడ్డది. అమ్మాయి ఫోక్ సింగర్. అమ్మాయిని పల్లవి ప్రశాంత్ ఎట్లా పోలుస్తారు? ఫోక్ సింగర్. ఆమె ఫోక్ సింగింగ్తో, ఆమె చేసే రైతు కంటెంట్ ప్లస్ ఫోక్ సింగింగ్తో, పల్లె పాటలతో జనాల్ని మెప్పించి 7,50,000 మంది ఫాలోవర్స్ని ఆల్రెడీ సంపాదించుకుంది. బిగ్ బాస్ వల్ల వచ్చి ఫాలోవర్స్ని సంపాదించుకున్న అమ్మాయి కదా, ఆల్రెడీ సెలబ్రిటీ కంటెస్టెంట్గా పంపించచ్చు. కానీ సెలబ్రిటీగా వీళ్ళని ఒప్పుకోరు కదా. సినిమాలు సీరియల్ చేసిన వాళ్ళని సెలబ్రిటీ కేటగిరీలో తీసుకుంటారు. కాబట్టి నీలాంటి చాలామందికి సెలబ్రిటీ కేటగిరీలో పట్టుకుని పోరు. కామన్ మ్యాన్గానే పోవాలి. ఆమె కామన్ మ్యాన్గా అవకాశం వచ్చింది, చేసుకున్నది, అయిపోయింది, సూపర్ సక్సెస్. ఇప్పుడు 7,50,000 కాస్తే 8,50,000, 9,00,000 దాకా ఉన్నారు. బిగ్ బాస్ లోపలికి పోయే లోపు ఈ 15 టాస్క్ల రోజు వరకు వచ్చేసరికి ఆమె 1 మిలియన్ ఉంటారు. ఆశ్చర్యపోయిన అవసరం లేదు. 1 మిలియన్ సైన్యంతో పోతుంది. అఫ్కోర్స్ ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ ఒక 3 లక్షల మందితో పోతుంది అనుకుందాం.
సాల్ కష్టపడుతుంది, కంటెంట్ ప్రాపర్ కంటెంట్ చేస్తుంది. అండ్ బిగ్ బాస్లో కూడా ఎక్కడన్నా పిచ్చి పిచ్చి బట్టలు, ఇష్టం ఉన్నట్టుగా డ్రెస్సింగ్, అంటే డ్రెస్సింగ్ గురించి నేను తప్పుగా మాట్లాడదాం కదా, అంటే దానిలో తప్పు పట్టడానికి ఏమైనా ఉందా? ఎక్కడన్నా మిస్‌బిహేవియర్ అట్లాంటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఉందా? సింపతి డ్రామా చేసిందా ఎక్కడనన్నా? ఇక వేరే కంటెస్టెంట్స్ సింపతి డ్రామా చేసిర్రేమో, సింపతి డ్రామా ఎక్కడన్నా చేసిందా? ప్రాపర్‌గా గేమ్ ఆడుతుంది, పోయి కూర్చుంటుంది. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడుతుంది. అందులో కూడా అమాయకత్వం, పల్లెదనం కనబడుతున్నాయి మనిషి లోపల. హార్డ్ వర్కర్. వచ్చింది, గేమ్స్ ఆడింది, కొట్టింది పోయి. దట్స్ ఇట్. సూపర్. బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగు పెట్టేసింది. ఇప్పుడు హ్యాపీగా మిగతా వాళ్ళంతా ప్రమోషన్లు చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, చాలా కష్టాలు పడాలి. ఆమె మాత్రం ఆరామ్సే ఇప్పుడు బట్టలు కొనుక్కొని 2 వారాలు, 3 వారాలకు బట్టలు కొనుక్కొని, ఆ తర్వాత వారాలు కూడా వీలైతే షాపింగ్ చేసుకుంటే అయిపోద్ది అంతే. ఒక 5, 6 వారాలకి షాపింగ్ చేసుకొని ప్రశాంతంగా పోతే సరిపోతుంది. కష్టపడే గుణం ఉంది. ఎవరిని ఒక మాట అనవసరంగా అనేంత ధైర్యం కూడా లేదు అమ్మాయికి. చూద్దాం బిగ్ బాస్ హౌస్‌లో ఎంత ధైర్యంగా వ్యవహరిస్తది. ఈ నామినేషన్స్ అనే ప్రక్రియలో నెగెటివ్ అవుతదా? పాజిటివ్ అవుతదా? ఏం జరుగుతది అనేది ఫర్దర్‌గా చూద్దాం. కానీ ఇప్పటి వరకైతే తన నుంచెలైతే బెస్టే వచ్చింది. వర్స్ట్ ఏం రాలేదు. నెగెటివ్ కంటెంటే లేదు. అంతా పాజిటివ్ కంటెంటే ఉంది. ఉన్నంత వరకు పాజిటివ్ కంటెంటే ఉంది. నెమ్మది మనిషి, ప్రశాంతంగా ఉంటది. ఆటలు ఆడుతది. అంతే. మన ఇంటి పక్కింటి పిల్లలాగా. అంతేనా? కాదా? అండ్ పాటలు పాడుతది. హౌస్‌లో పోయి మంచిగా చక్కనైన మంచి పల్లె పాటలు పాడుతంటే చెవులకి ఇనసొంపుగా ఉంటది. అవునా కాదా? అది ముచ్చట. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ ఝాన్సీ. అయితే ఇక్కడనే పాపం మనం బాధపడాల్సిన, అంటే అయ్యో అనుకోవాల్సిన సిచ్యువేషన్ ఏందంటే, అమన్ కూడా అన్ని టాస్కులు గెలుస్తూ పోయినట్టు. అంటే ఇక్కడ ఓన్లీ 13 టాస్కులు ఝాన్సీయే గెలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏందంటే ఒక టాస్క్ ఆమె గెలిచిందా, ఇంకో టాస్క్‌లో ఈయన గెలిచిందా, ఈ టాస్క్, ఆ టాస్క్ ఒకరి మీద ఒకరు మనకు బాక్సులు పెట్టి మొత్తం మహాసామ్రాజ్యం అన్నట్టు ఆ టైప్‌లో కూడా ఉంటది. లాస్ట్ టైం మనీష్ కదా సక్సెస్‌ఫుల్‌గా లాస్ట్ గేమ్ ఆడి మొత్తం తీసేసుకున్నట్టుగా, ఇప్పుడు హేమంత్ కూడా చాలా బాగా ఆడిండంట. హేమంత్ దగ్గర కొన్ని కార్డ్స్ అనేటివి ఉంటాయి. ఆ కార్డ్స్ అన్నీ కూడా హేమంత్ దగ్గర ఉన్నాయి. ఆ హేమంత్ మీద గేమ్ ఆడి అమన్ ఆ కార్డ్స్ అన్ని సంపాదించుకుంటే, అమను, ఝాన్సీ పోటీ పడ్డప్పుడు ఒక బ్యాలెన్సింగ్ టాస్క్‌లో, ఒక చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన టాస్క్‌లో ఒక 10, 11 నిమిషాలు బ్యాలెన్స్ తర్వాత అమన్ ఓడిపోవడం వల్ల ఝాన్సీ గెలిచింది. సో, అమన్ కూడా చాలా కష్టపడ్డాడు. నాకు తెలిసి బిగ్ బాస్‌కి అమన్ కూడా అర్హుడే. అమన్ కూడా మంచి కంటెస్టెంట్. మీరు అదోటి ఇదోటి నెగెటివ్ మాటలు వస్తా ఉన్నాయి కామెంట్‌లలో గాని కావాలని. అమన్ కష్టపడతాండు. అమన్ బాగా మాట్లాడతాండు. అమన్ అగ్రెసివ్ అవ్వగలుగుతాడు, కామెడీ చేయగలుగుతాడు, ఎంటర్‌టైన్ చేయగలుగుతాడు. అమన్ కూడా మంచి కంటెస్టెంట్. అండ్ హేమంత్‌ని మనం చిన్న చూపు చూస్తున్నాం గానీ, హేమంత్ ఎండ్యూరెన్స్‌లో కావచ్చు, హేమంత్ మాట్లాడే విధానంలో కావచ్చు, ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది. చిన్నపిల్లాడే గానీ ఎంత బాగా మాట్లాడతాండు. ఫైర్ ఉంది. రావాలన్న కసి ఉంది. చూడు ఇప్పుడు BB10 టికెట్ కొట్టడానికి ఎంత కష్టపడితే అతను లాస్ట్ దాకా వస్తాడు. ఫస్ట్ ప్లేస్‌లో ఝాన్సీ, సెకండ్ ప్లేస్‌లో అమన్, థర్డ్ ప్లేస్‌లో హేమంత్ ఓడిపోయిండంటే, హేమంత్ ఎంత కష్టపడ్డాడు ఆ 13 మందిలో? పడ్డట్టే కదా! బిగ్ బాస్ కోసం ఏదైనా చెయ్యాలి అన్న తపన, ఎందుకంటే అతనికి ఏం తెలవదు. వచ్చిండు. ఇక్కడికొచ్చిండు 20 ఏళ్ల పిల్లగాడు అక్కడికొచ్చిండు. సాధించాలన్న తపనతో ఉన్నాడు. అట్లాంటప్పుడు అతనికి ఒక బిగ్ ప్లాట్‌ఫార్మ్ దొరికింది. కష్టపడతాండు. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాండు కానీ బయట పాపులారిటీ వస్తలేదు. కానీ హేమంత్ కూడా కష్టపడ్డాడు. అమన్ కూడా కష్టపడ్డాడు. ఎవరిని తక్కువ చేసి చూసేది లేదు. అందరూ చాలా కష్టపడుతున్నారు. ఎవరు హౌస్‌లోకి పోతారో చెప్పలేం. 6 అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు 7 అని నేను చాలా సార్లు చెప్తున్నా. సో, ఝాన్సీని ఇక్కడ కన్ఫర్మ్ చేసేసిర్రు కాబట్టి మిగతా 6 తీసుకుంటారని అనుకుంటున్నా. మిగతా 5 అంటే గనుక పాపం చెప్పలేం. నేనంటే 6 అనుకుంటున్నా. కానీ అప్పటికి టోటల్‌గా 7 పోతే ఇంకొక 6 బాధపడాల్సిందే. ఆ 6 ఎవరైతారో చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఫినాలే షూటింగ్ అయితే అయిపోయింది. ఈ టైం అంతా కూడా వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి 2 వారాల బట్టలు ముందే కొనుక్కొని రెడీగా పెట్టుకోమన్నారు. వాళ్ళని చెక్ చేసుకోమన్నారు. సో 2 వారాల బట్టలు తీసుకొని పోయి వాళ్ళ డిజైనర్లకి, వాళ్ళ కెమెరామెన్‌లకి, వాళ్ళకి టీమ్ ఉంటుంది. ఆ టీమ్‌కి, అసిస్టెంట్ డైరెక్టర్‌లకి వాళ్ళకందరికీ చూపించి ఆ బట్టలు ఓకే చేసుకుంటే, అప్పుడు ఆ బట్టలు ఓకే అయిపోతే వాళ్ళు ప్రశాంతంగా బయటకొచ్చి 28వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా బయట పబ్లిసిటీ చేసుకోవడం, బయట వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కాలేజ్‌లో, స్కూల్‌లో, తెలిసిన ఏరియాలో, కమ్యూనిటీలో, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ కులాలకు సంబంధించిన కమ్యూనిటీలో ఏదో ఒకటి ఉంటుంది కదా! అక్కడికి పోయి ఓట్ల కోసం రిక్వెస్ట్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి. అదొక పెద్ద లాంగ్ ప్రాసెస్. అవన్నీ చేసుకునే పరిస్థితి ఉంటది ఆళ్ళకి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. ఎవరైనా కంటెస్టెంట్లు ఈ వీడియో చూస్తుంటే ఇంటర్వ్యూలు, మీకు ఆల్రెడీ స్ట్రిక్ట్ రూల్ చెప్పుండొచ్చు. ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లు ఏమున్నా గానీ దయచేసి 6వ తారీఖు వరకు బయటకి టెలికాస్ట్ కాకుండా చూసుకోండి. 6వ తారీఖు తర్వాత టెలికాస్ట్ చేసుకోవచ్చు. 6వ తారీఖు లోపల టెలికాస్ట్ చేస్తే మాత్రం మీకు చాలా బ్యాడ్ అయితది అని ముందే చెప్పిర్రు. మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే వచ్చింది. సో, అదొక్కసారి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఎందుకొచ్చిన బాధ? అయ్యో! ఏందది నోటి దాకా వచ్చిన దాన్ని తన్నుకోలేంగా.
గద్ద చేతికిపోయినట్టు ఉంటుంది ముచ్చట. అర్థం చేసుకోరు. ఓకే, రైట్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అండ్ సింపుల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్పన్ శ్రీనివాస్ alias Sin65. ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టుర్రి. అసలు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టరా? ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు, ఆడ ఫాలో కొట్టరు. ఇక తోటోళ్ళకేమో లచ్చలు పోతా అంటే మనకేమో ఈ వేల కాడ కూడా గతి లేకుండా ఉన్నది. ఏం కొట్టరాదురే, ఈ కొంపల ముని వేనాడు చేస్తారు. Srinu65_official అని ఉంటుంది. ఒకసారి పోయి అలా కొట్టుర్రి. ఏం మీ ఆస్తులు అడుగుతలే, పాస్తులు అడుగుతలే, కొట్టుర్రి, తప్పేం లేదు. కొట్టుర్రి, నాకు తెలిసి మరి కొడతారు మంచోళ్ళు. బై.